జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, మోహపాసం చాలా ప్రమాదకరమైందని అంటారు. మోహ మహిమ గురించి భర్తృహరి వైరాగ్య శతకంలో ఎలా చెప్పారు? అహో వైరాగ్య మహిమా, ఇలా మొదలవుతుంది ఆ భర్తృహరి యొక్క వైరాగ్య శతకం. మోహ మహిమ, ఎందుకంటే రకరకాల మహిమల లోకంలో, కానీ ఈ మోహానికి ఉన్నటువంటి మహిమ చాలా కష్టమయ్యా నాకు చెప్పటము అన్నాడు భర్తృహరి. అంత గొప్పవాడు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు లాంటి గొప్ప గొప్ప నిర్వచనాలు చేసినటువంటి మహానుభావుడు. ఏమిటి మోహానికి ఉన్నటువంటి మహిమ అంటే, లోకంలో ఈ ఇంద్రియాల యొక్క ఒక్కొక్క ఆకర్షణ వల్ల ఒక్కొక్క జంతువు నశించిపోతోంది, కేవలం వాటి యొక్క అజ్ఞానం వల్ల. ఉదాహరణకి మిడత ఆకర్షణ వల్ల దీపం వెలుగుతూ ఉంటే అక్కడికి వచ్చి మిడత కాలిపోతుంది, ఆకర్షణ. లేడి శ్రవణేంద్రియం, దానికి గనక మంచి సంగీతం గనక వినిపిస్తే అక్కడేదో మంచి సంగీతం వినపడుతోందని చెప్పి లేడీ అక్కడికి వచ్చేసేసి ఆ వేటగాళ్ల చేతికి చిక్కి నశించిపోతుంది. శ్రవణేంద్రియం ఆ రకంగా బాధపడుతోంది, ప్రతిదీ ఏదో ఒక మోహంతో చిక్కుకుంటోంది. అలాగే ఏనుగు, ఈ స్పర్శేంద్రియం, ఏనుగుకి స్పర్శ అంటే చాలా ఇష్టం. ఆడ ఏనుగు స్పర్శ సుఖం కోసం ఏనుగు అక్కడికి వస్తుంది. వచ్చిన వెంటనే ఆడ ఏనుగు దగ్గరికి రావటానికి ముందే ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గొయ్యి మీద కనపడకుండా గడ్డేది పరిచేస్తారు. ఆ స్పర్శ సుఖం కోసం ఈ మగ ఏనుగు ఆడ ఏనుగు దగ్గరికి వస్తూ పొరపాటున అక్కడ కాలు వేస్తుంది, లోపల గుంటలో పడిపోతుంది. అంటే స్పర్శ సుఖపు యొక్క మహిమ చేత, ఆ మోహం చేత ఏనుగు నశించిపోతోంది. భర్తృహరి చెప్తున్నటువంటి మాట. ఈ రకంగా ఒక్కొక్క ఇంద్రియ ప్రలోభం చేత ఒక్కొక్క జంతువు నశించిపోతోంది. కానీ మనిషిని తిడుతున్నాడు ఇక్కడ భర్తృహరి. అవి ఎందుకు నశిస్తున్నాయి? మిడతకి జ్ఞానం లేదు, ఎదురుకుండా దీపం ఉందిరా, ఆ దీపం ముట్టుకుంటే చచ్చిపోతాము అనే జ్ఞానం దానికి లేదు. అందువల్ల మిడత అజ్ఞానంతో నశిస్తోంది. లేడికి జ్ఞానం లేదు, సంగీతం వినిపిస్తోంది కదా అని చెప్పి లేడెక్కడ నశించిపోతోంది. ఏనుక్కి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అజ్ఞానంతో అరే అక్కడ ఎందుకు వెళ్తూ, అక్కడ ఆడ ఏనుగుని ఎందుకు ఉంచుతారు, నన్ను పట్టుకోవడానికి ఇలా చేస్తున్నారు అని ఏమాత్రం అది ఆలోచించదు. అజ్ఞానంతో అది నశించిపోతోంది. కానీ ఈ మనిషి అనేవాడు ఉన్నాడు చూసావా, ఈ మానవుడు అనేవాడు ఉన్నాడు చూసావా, వీడికి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, బుద్ధినిచ్చాడు. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకునేటువంటి బుద్ధిని ఇచ్చాడు. కానీ ఆ రకమైన బుద్ధి ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ ఈ మానవుడు అనేటువంటి వాడు మోహానికి వశమైపోతున్నాడు. మోహం అనేది ఎంత గొప్పతనం కలిగినటువంటిది అంటే, తెలిసినటువంటి వాడిని కూడా తన వైపు ఆకర్షించేస్తుంది. అవి తెలియని తనం చేత మోహానికి గురైపోయాయి మిగతా జంతువులు. కానీ తెలిసినటువంటి మానవుడు కూడా, కొంచెం బుద్ధి ఉన్నటువంటి మానవుడు కూడా మోహ పరవశుడవుతున్నాడు. అహో మోహ మహిమ, మోహము యొక్క మహిమ ఇంత అంత అని చెప్పటానికి వీలు లేదు. ఆ మోహాన్ని తగ్గించుకోవటానికి ప్రతి వాళ్ళం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి వైరాగ్య శతకంలో భర్తృహరి ఆ రకంగా చెప్పాడు. గురువుగారు, అలాగే భవసాగరము భవరోగము అని అంటారు. మనిషి జన్మకు ఈ రోగమునకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? కొద్దో గొప్ప వేదాంతం తెలిసిన వాళ్ళు, లేకపోతే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఈ పదాలని వాడుతుంటారు. భవరోగము, భవసాగరము. భవసాగరం ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. భవము అంటే పుట్టుక అని ఒక అర్థం ఉంది, భవము అని అంటే జన్మ అని ఒక అర్థం ఉంది. మొదటి పదం దగ్గరికి వద్దాం. భవరోగము, ఈ జన్మ అనేటువంటిది ఒక రోగంట. జన్మ రోగం ఏమిటండి? రోగం ఈ శరీరంలో జ్వరం లాంటిది అనుకుందాం. ఈరోజు వచ్చేస్తోంది, ఏదో మందు లాంటిది వేసుకుంటున్నాం, ఆ 103 డిగ్రీలో 102 డిగ్రీలో ఉన్నటువంటి జ్వరం అణిగిపోతుంది. ఒక రోజైనా 2 రోజులైనా 3 రోజుల తర్వాత అయినా జ్వరం తగ్గిపోతుంది, మళ్ళీ మామూలుగా తిరిగి ఆరోగ్యంగా ఉంటున్నాం.
మళ్ళీ కొంతకాలానికి జ్వరం వస్తుంది. అంటే మందు గనక వేస్తే మళ్ళీ మరణం వచ్చేంత వరకు కూడా రోగం అనేది రాకూడదు కదా. కానీ ప్రస్తుతానికైతే తగ్గుతోంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము, మళ్ళీ జ్వరం వస్తుంది. ఇలాంటివి రోగాలు ఒంటి నిండా వస్తున్నాయి. మరి భవరోగము, జన్మ కూడా ఒక రోగమే. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక జన్మ ఎత్తుతున్నాడు. ఎత్తిన తర్వాత పోనీ ఈ జన్మ ఆఖరు అని అనుకోవటల్లా మళ్ళీ ఇంకొక జన్మ. జ్వరం గనక మళ్ళీ ఇంకొక జ్వరం, మళ్ళీ జ్వరం ఏ రకంగా శరీరానికి వస్తుందో, ఈ జన్మ అనేటువంటి రోగం, పుట్టుక అనేటువంటి ఈ రోగం తడవ తడవకి వస్తుంది. ఆ జ్వరాన్ని మందు చేత తగ్గించుకుంటున్నాం తాత్కాలికంగా. కానీ ఈ రోగాన్ని, భవరోగానికి కూడా బిషక్ అంటుంది నమక చమకం శివుణ్ణి. ఎవరు ప్రథమో దైవ్యో బిషక్ నమక చమకాల్లో స్వామివారిని వినిపిస్తారు శివభగవాను. ఎవరయ్యా మొట్టమొదటి వైద్యుడు ఈ లోకంలో? ఈ మందుని ఎవరు కనిపెట్టారు? ఈ రోగాన్ని, భవరోగాన్ని ఎవరు పోగొట్టగలరు? ఇంకెవరు? శివభగవానుడు మాత్రమే పోగొట్టగలడు. ఈ జన్మ రోగాన్ని, మళ్ళీ పుట్టేటువంటి జన్మ రోగాన్ని పోగొట్టగలిగేటువంటి వాడు, చక్కటి మందు ఇవ్వగలిగినటువంటి వాడు శివభగవానుడు ఒక్కడే. అందువల్ల ఆ ప్రథమో దైవ్యో బిషక్, ఆ బిషక్కుని, ఆ వైద్యుణ్ణి మనం అందరం కూడా శరణు వేడదాము. అందుకల్ల భవరోగం పోవాలి అంటే శివస్మరణ చెయ్యాలి. అలాగే భవసాగరం, చెంచాడు భవసాగరాలని చెప్పి ఆధునిక కవి కూడా వెక్కిరింత కింద అంటాడు. చెంచాడు భవసాగరాలు, ఎవరం కూడా ఈదలేకపోతున్నామయ్యా అని చెప్పి. అంటే ఈ జన్మ ఒక సాగరం, ఎంత ఈదినా అవతలి ఒడ్డుకు చేరుకోవటం చాలా కష్టం. అవతలి ఒడ్డు అంటే మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితి. ఈ భవసాగరం అంత గొప్పది, అవతలి దరి లేనటువంటిది. ఏ సముద్రానికైనా ఒక దరి అంటూ ఉంటుంది, ఈ సముద్రానికి మాత్రం ఒక ఒడ్డు లేదు, ఈ భవసాగరం. కానీ భగవంతుడి నామస్మరణ, భగవంతుడి యొక్క పూజ గనక చేస్తే అవతలి ఒడ్డు దొరుకుతుంది. కాబట్టి భవసాగరం చక్కగా మనకి దరి చేర్చగలిగినటువంటి వాడు ఆ శివభగవానుడో, విష్ణు భగవానుడో, అమ్మవారో, ఎవరో ఒకరు, మన మనస్సుకు నచ్చిన వారు, వారిని తలుచుకుంటూ ఈ భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ భవరోగాన్ని పోగొట్టుకుందాం ఆ మందు ద్వారా, ఆ నామస్మరణ మందు ద్వారా. అప్పుడు మళ్ళీ జన్మరాహిత్య స్థితిని అందరం పొందేదము గాక. గురువుగారు, మరి మన శరీరంలో అన్ని ఇంద్రియాల కంటే బలమైన ఇంద్రియం ఏది? దాన్ని అదుపు చేయకపోతే కలిగేటువంటి పరిణామాలు ఏంటి? చాలా బలం, దానికి ఉన్నంత బలం చాలా ప్రమాదకారి. అది ఒక్కదాన్ని అదుపులో పెట్టుకుంటే మిగతా ఇంద్రియాలన్నీ మనం చెప్పినట్టు వింటాయి. ఏమిటండి ఆ ఇంద్రియం? అంత బలంగా ఉన్న ఇంద్రియం ఏంటండి? కళ్ళ కాదు, చెవుల కాదు, చేతుల కాదు, కాళ్ళ కావు, మరి ఇంకేమిటండి? మన సనాతన ధర్మం చెప్తోంది ఒకటే ఒక్క ఇంద్రియం ఉంది నాయన, దాన్ని అదుపులో పెట్టుకుని నాలుక, నోరు. నోరా వీపుకు దెబ్బలు తాకే అని మన తెలుగువాడు చక్కగా ఆ సనాతన ధర్మంలో చెప్పినటువంటి మాటని మనదైన తెలుగు భాషలోకి అనువదించాడు. ఈ నాలిక ఉన్నది చూడండి, ఇది 2 రకాలు. మిగతా వాటికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. కాలికి నడిచే ధర్మం ఒకటే, చేతులకి పనిచేసే ధర్మం ఒకటి ఉంటుంది. అలాగే మిగతా ఇంద్రియాలకు చెవులు ఉన్నాయి అనుకోండి, అది వినటం ఒకటే దాని ధర్మం. కానీ ఈ దుంప తెగ అనే పదం కూడా చాలా గొప్ప పదం అమ్మ. దుంప అంటే జన్మ, జన్మ తెగిపోవాలి అని చెప్పడానికి. అంటే పెద్దవాళ్ళు తిట్టేటువంటి తిట్లలో కూడా మళ్ళీ జన్మరాహిత్యం, మళ్ళీ నీకు జన్మ రాకుండా ఉండుగాక అని చెప్పడానికి వాళ్ళ తిట్లలో అంత గాఢార్థం ఉండేది పూర్వకాలంలో. దుంప తెగ అంటే దుంప ఉన్న కొద్దీ వేరమ్మ, వేరు ఉన్న కొద్దీ మళ్ళీ చెట్టు ఎక్కడో చోట చిగురులు పెడుతుంటుంది. ఇక తెగిపోయింది అనుకోండి ఆ వేరు, మళ్ళీ చిగురంటూ రాదు, మళ్ళీ జన్మంటూ రాదు. అది పైకి తిట్టు కింద కనిపిస్తుంది, ఆశీర్వచనం కింద దుంప తెగ అంటారు పూర్వం వాళ్ళు. సరే, మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం. కాబట్టి చాలా మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్క పని మాత్రమే చేస్తే, ఈ నాలిక ఉన్నదే చాలా బలవత్తరమైనటువంటిది. ఇది మాట్లాడే పని చేస్తుంది. ఇంకొకటి రుచులు, దీనికి 2 పనులు. లోకంలో ఎన్ని పెట్టుగాక, అబ్బే బాలేదు, నిన్న తిన్నాను చూడు, బబ్బబ్బా వాళ్ళ ఇంట్లో తిన్నాను చూడు, ఈరోజు తిన్నావా బాగానే ఉంది, అబ్బబ్బే అది కాదురా మళ్ళీ తినాలనిపిస్తుంది. అంటే ఈ నాలిక ఒక తృప్తి పడదమ్మా, ఒక రుచితోటి. ఎవరి నాలికైనా సరే ఈ పూటకు సరిపోతుంది కదా, ఈ జన్మకి సరిపోతుంది కదా అనుకోదు. అనేక రకమైనటువంటి రుచులు ఈ నాలుకకి కావాలి. అందుకే చాలా బలమైంది రుచిని. అందుకే సాధువులు ఏం చేస్తారంటే, సన్యాసులు మన సనాతన సంప్రదాయంలో
నాలుక కోరేటువంటిది పెట్టరు. నాలుక కోరేటువంటిది అస్సలు దాని దగ్గరికి చేరనివ్వరు. అందుకని నాలుకని నిగ్రహించుకోవాలి. అలాగే రెండవది నాలుక యొక్క ధర్మం మాట. చాలామంది మాటని నిగ్రహించుకోలేరు. చాలా కొద్ది మంది మాత్రమే మౌనవ్రతంగా ఉండగలుగుతారు. ఎంత జీవితంలో మౌనవ్రతం పాటిస్తే అంత చక్కగా దైవ సాన్నిధ్యానికి మనం చేరగలమంటుంది మన సనాతన సంప్రదాయం. అందుకే గాంధీ మహాత్ములు వారంలో ఒక రోజు మౌనవ్రతం పాటించేవారు. ఆధునిక కాలంలో ఉన్నటువంటి మహర్షి ఆయన మనకి సూచించినటువంటి జీవన విధానం. అందువల్ల మౌనంగా గనక ఉండగలిగి నాలుక అనేటువంటి ఈ ఇంద్రియాన్ని అదుపు చేయగలగాలి. ఎందుకంటే ఈ నాలుక మాట్లాడిన కొద్దీ అసత్యాలు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత జ్ఞానం పక్కకు తొలగిపోతుంది. ఏదో ఒకటి మాట్లాడాలని కనుక ఏదో ఒకటి కల్పించో అసత్య కల్పంలో ఏదో ఒకటి మాట్లాడటం మొదలు పెడుతుంది. అందువల్ల మనకి మహాపాపాన్ని మూట కడుతుంది నాలుక. అందువల్ల రుచులకి చెడు మాటలకి నెలవు ఈ నాలుక కనుక ఈ నాలుక ఇంద్రియాలన్నింటిలోకి చాలా బలవత్తరమైనది. కాబట్టి జిహ్వే పరికీర్తయ అన్నాడు కులశేఖర ఆళ్వార్ ముకుందమాల స్తోత్రంలో. ఓ జిహ్వా, నేను పిచ్చి పిచ్చి పనులు చేయకు, పిచ్చి పిచ్చి రుచులకు ఆశించకు, జిహ్వే పరికీర్తయ, ఆ పురుషోత్తముణ్ణి నా నారాయణుణ్ణి సేవిస్తూ ఉండు, నారాయణుడి పలుకు మాత్రమే పలుకు, మిగతా మాటలు నువ్వు మాట్లాడకు అన్నాడు కులశేఖర ఆళ్వార్. కాబట్టి ఆ రకంగా ఉండటానికి అందరం ప్రయత్నించేదము గాక. గురువుగారు, షోడశ కళానిధికి షోడశోపచారములు అని అన్నమయ్య అన్నారు. ఇంతకీ 16వ కళ ఏమిటి? షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి. అద్భుతమైనటువంటి పాటని మీరు గుర్తు చేశారు. షోడశ కళానిధి, 16 కళల నిధిట ఆయన. 16 కళల నిధి ఆ పరమాత్మ, ఆ విష్ణుమూర్తి. మాఘమాసంలో ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటున్నాం, ఎంత పుణ్యాత్మలం. ఆ షోడశ కళానిధి, షోడశము అంటే 16 కళలు ఏమిటి అంటే మళ్ళీ చంద్రుడి దగ్గరికి మనం రావాలి. చంద్రుడికి దగ్గర ఉన్నటువంటి కళల్లో మనకి 15 కళలు మాత్రమే కనిపిస్తాయి. ఉదాహరణకి కృష్ణపక్షము, శుక్లపక్షము. శుక్లపక్షంలో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. పాడ్యమి, విధియ, తదియ, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమికి వచ్చేసరికి 16 కళలు వస్తాయి. అప్పటిదాకా 15 ఉన్నాయి కదండి. ఆ ఒక కళ ఎక్కడిది? ఆ 16వ కళ ఎక్కడిది అంటే అమ్మవారో లేకపోతే అయ్యవారో ఆ శివుడి నెత్తి మీద ఉన్నది చూడండి, అదిట షోడశ కళ. ఆ 16వ కళని దేవుడు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆయన దగ్గర నుంచే అప్పు తీసుకొని, లేకపోతే ఆయన దగ్గర నుంచే కాలం అంటే కాలాన్ని నియంత్రించుకున్నాడు. కాబట్టి కాలానికి సంబంధించినటువంటి కళ షోడశ కళ. ఆ షోడశ కళ భగవంతుని దగ్గర నుంచి తీసుకొని చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు 16వ కళతోటి. మళ్ళీ అదే చంద్రుడు ఈ కృష్ణపక్షంలో ఒక్కొక్క కళని తగ్గించుకుంటూ వెళతాడు. అమావాస్య వచ్చేసరికి ఆ 16వ కళని మళ్ళీ ఆ శివయ్యలో కలిపేస్తాడు. ఆ శివయ్య చంద్రరేఖలో కలిపేస్తాడు. ఆ 16వ కళలో కలిపేస్తాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆదిశేషుడు అంటే మన పురాణాలన్నీ కూడా ప్రతీకాత్మకాలు. ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు అని చెప్పి మన పురాణాలు చెప్తూ ఉంటాయి. 10,000 శేషుల పడగలమయం అని చెప్పి అన్నమయ్య కూడా చెప్తాడు కదా. ఆ ఆదిశేషుడి మీద పడుకోవటం అంటే, ఆదిశేషుడు అని అంటే కాలానికి ప్రతీక. కాలం మానవులమైనటువంటి మనకి లొంగదు, కాలానికే మనం లొంగిపోతాం. కాలాతీతుడు, కాలానికి అతీతుడు ఎవరంటే ఒక పరమాత్మ మాత్రమే. కాలాంతకుడు ఎవరంటే మామూలు మనుషుల్లో ఎవరో గొప్పవాళ్ళని పొగట్టడానికి మనం కాలాంతకుడు అని అంటాం, కానీ ఆయన నిజానికి కాలాంతకుడు కాదు. నిజమైనటువంటి కాలాంతకుడు, కాలాతీతుడు ఆ పరమాత్మ మాత్రమే. కాబట్టి కాలం అనేటువంటిది ఇక్కడ ఆదిశేషుడికి ప్రతీక. ఆదిశేషుడి మీద పడుకున్నాడు అని అంటే పాము నిజానికి కదిలిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కదిలిపోయేటువంటి కాలం మీద పడుకున్నాడు, కదలకుండా ఉంచుతున్నాడు. అంటే కాలాన్ని నియంత్రణలోకి తీసుకున్నాడు తన అధీనంలోకి పరమాత్మ. కాలోఖ్యం భగవద్గీత, నేనే కాలస్వరూపుణ్ణి అన్నాడు. అలాగే శివుడు, శివకేశవులిద్దరూ ఒకటే. అదే శివుడు 16వ కళ కింద తన నెత్తి మీద పెట్టుకున్నాడు. అంటే కాలాన్ని నేను ఒక అలంకరణ కింద పెట్టుకుంటున్నాను, కాలం నా యొక్క చెప్పు చేతల్లో ఉందని చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రుడు మనకు కనపడుతున్నాడు. 16వ కళ ఆయన దగ్గర నుంచి ఉంది.
కాబట్టి షోడశ కళ అంటే పరమాత్మ దగ్గర మాత్రమే ఉండేటువంటిది. అటువంటి షోడశ కళానిధికి అర్ఘ్యము, పాద్యము ఇలాంటి 16 ఉపచారాలు నేను చేస్తాను, అవి చేసేటువంటి అవకాశం నాకు కలిగించవయ్యా అని చెప్పి అన్నమయ్య భక్తి ప్రపత్తులతోటి వేడుకున్నాడు ఆ కీర్తనలో. గురుగారు, మాఘ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి? శరన్నవరాత్రులకి గుప్త నవరాత్రులకి వ్యత్యాసం ఏమిటి? ఈ గుప్త నవరాత్రుల్లో ఏ దేవతలను ఆరాధిస్తారు? అమ్మ శ్యామలాదేవి, రాజశ్యామల అంటారు, దశమహావిద్యల్లో ఒకటి. రాజశ్యామలకి సంబంధించినటువంటి నవరాత్రులు మాఘ గుప్త నవరాత్రులు. దసరాల్లో మనందరికీ తెలుసు నవరాత్రులు చాలా ప్రసిద్ధం, 9 రాత్రులు. ఎందుకంటే రాత్రుల పూట పూజ అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి ప్రతీక, జ్ఞానాన్ని మనం వెలుగు సంపాదించుకోవాలి, అందువల్ల రాత్రులు అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రతి వాళ్ళం కూడా అమ్మవారి పూజలు చేయండి అన్నారు. సరే, రాత్రిపూట మేలుకునేటువంటి అవసరాలు చాలామందికి తక్కువగా ఉన్నాయి కాబట్టి పగలపూట కూడా దసరా ఉత్సవాలు నవరాత్రులు జరుపుకుంటున్నారు, అది వేరే విషయం. అయితే ఈ మాఘమాసంలో మాఘ నవరాత్రులు అని చెప్పటం లేదు పెద్దవాళ్ళు, అందుకే ఇదంత ప్రచారంలోకి రాల. ఈ మాఘమాసంలో గుప్త నవరాత్రులు, గుప్త నిధి అనేటువంటిది మన తెలుగు భాషా ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైనటువంటి పదం. గుప్త నిధి అంటే అందరికీ కనపడేటువంటి నిధి కాదు, కనపడకుండా ఉండేటువంటి నిధి. అలాగే ఈ నవరాత్రులు కూడా గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలట. అంటే ఒరే వీళ్ళింట్లో నవరాత్రులు జరుపుతున్నారా, రాజశ్యామ యాగం చేస్తున్నారా, రాజశ్యామలకి సంబంధించినటువంటి పూజలు చేస్తున్నారా అని నలుగురికి తెలియకూడదట. తెలియకుండా చక్కగా ఈ మాఘశుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు వరుసగా మాఘ గుప్త నవరాత్రులు ప్రతి వాళ్ళు కూడా జరుపుకోవాలి. జయ మాతంగతనయే, జయ నీలోత్పలద్యుతే, జయ సంగీత రసికే అని చెప్పి కాళిదాస మహాకవి ఆ గొప్పదైనటువంటి శ్యామలా దండకం ఏ రకంగా రచించారో ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఈ 9 రోజులు కూడా శ్యామలా దండకం గనక చదివితే, శ్యామలా దండకం నోటికి గనక తెచ్చుకుని చక్కగా ఆ అక్షరాల్ని గనక ఎవరైతే స్పష్టంగా పలుకుతారో వాళ్ళకి అమ్మ యొక్క రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందట. అంత మంత్ర బీజాక్షరాలు శ్యామలా దండకంలో ఉన్నాయి. అర్థం చేసుకొని శ్యామలా దండకం చదవాలి. ఎవరైనా అర్థం కానిటువంటి వాళ్ళకి మనం అర్థ ప్రతిపదార్థాలతో కూడా మన దగ్గర ఉంది, చదువుకోవచ్చు వాళ్ళు. కాబట్టి శ్యామలా దండకం ప్రతి వాళ్ళు కూడా చదువుకుంటే ఈ శ్యామలా నవరాత్రుల్లో తప్పనిసరిగా చదవమన్నారు. ఈ మాఘమాసంలో చదివి ఆ అమ్మ యొక్క ఆ రాజశ్యామల యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందెదరు గాక. గురుగారు, లక్ష్మీదేవిని చంద్ర సహోదరిని అంటారు కదా, పాలకడల నుంచి ఎన్నో పుట్టాయి, కానీ చంద్రుడికి మాత్రమే లక్ష్మీదేవి సహోదరి ఎలా అయ్యింది? చాలా తాత్విక వివేచనతో కూడినటువంటి ప్రశ్న. మీరున్నట్లుగానే ఆ పాల సముద్రం, ఆ క్షీరసాగరంలో ఆ దేవతలు దానవులు మధించేటువంటి సమయంలో లక్ష్మీదేవి, చంద్రుడు వీళ్లతో పాటుగా విషం కూడా పుట్టింది, కామధేనువు పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రం పుట్టింది. ఇట్లాగ లోకంలో ఉత్కృష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షీరసాగర మథన సమయంలో పుట్టాయి. అయితే లోకంలో ఒక్క చంద్రుణ్ణి మాత్రమే లక్ష్మికి సంబంధించినటువంటి సహోదరుడు, అలాగే చంద్ర సహోదరి అని చెప్పి లక్ష్మీదేవిని మాత్రమే అంటారు. మిగతా వాళ్ళని అంటే ఉచ్చైశ్రవ సహోదరి అని లక్ష్మీదేవిని ఎవరు అనరు. కల్పవృక్ష, ఎందుకంటే మరి చంద్రుడు కలిపి పుట్టాడు కాబట్టి, తమ్ముడు కాబట్టి సహోదరి అంటున్నావు లక్ష్మీ సూక్తంలో, చంద్ర సహోదరి అంటున్నావు. మరి మిగతా వాళ్ళు కూడా అమ్మతోటే పుట్టారు కదా లక్ష్మీదేవితో పాటు, మరి మిగతా వాళ్ళని ఎందుకు కలపలేదు? విష సహోదరి అని ఎందుకు కలిగింది? విషం కూడా మరి అమ్మవారి పుట్టినటువంటి క్షీరసాగరంలోనే పుట్టింది కదా, ఎందుకని అంటం లేదనంటే ఇది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం వెతికితే పద్మపురాణం అని మన అష్టాదశ పురాణాల్లో ఒక గొప్ప పురాణం ఉంది. పద్మపురాణంలో వ్యాస భగవానుడు దీనికి జవాబు చెప్పాడు. అమ్మా, మిగతా వాటితో నువ్వు పుట్టినప్పటికీ ఈ లోకంలో నువ్వు శశియుక్త అనే పదం వాడాడు వ్యాస భగవానుడు. శశి సహోదరి, నువ్వు చంద్ర సహోదరిగానే లోకంలో ప్రసిద్ధికెక్కావు. అంటే మిగతా సహోదరి కింద నువ్వు ప్రసిద్ధికెక్కలేదు. కాబట్టి ఈ లోకంలో ఒక గొప్పవాడు చెప్పినటువంటి మాట ఇక దానికి తిరుగులేదు.
మిగతా సహోదరి అని వ్యాస భగవానుడు కనుక చెప్పుంటే అది లోకంలో అనుసరణీయమయ్యేదే. కానీ వ్యాస భగవానుడు ఒక చంద్రుడికి మాత్రమే సహోదరి అని చెప్పి పద్మపురాణంలో చెప్పాడు కనుక లోకంలో అమ్మ చంద్ర సహోదరిగానే ప్రసిద్ధి చెందింది. చంద్ర సహోదరిని మన తెలుగువాడికి జేజై చందమామ కింద చేశాడు. మన తెలుగువాడంత గొప్పవాడు ఇంకొకటి ఎవరు లేరు. మన తెలుగు భాష అంత గొప్పది ఇంకొక భాష లేదు. ఎందుకనంటే అమ్మ యొక్క తమ్ముడు మనకి మామ అవుతాడు. అందువల్ల చంద్రుడు లక్ష్మీ అమ్మవారితో కలిపి పుట్టాడు కాబట్టి చంద్రుడు అనం మనం ప్రతి వాళ్ళం కూడా అత్తయ్య. ఈ ఆంగ్ల పరిభాషలో ఆంటీలు పక్కన పెట్టేసేస్తే అత్తయ్య అనేటువంటి పిలుపులో ఎంత ఆనందం ఉంది, మామ అనేటువంటి పిలుపులో ఎంత ఆనందం ఉంది. కాబట్టి ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని జత చేస్తూ చంద్రుడికి కలుపుతూ చందమామ అన్నాడు. ఒక్క తెలుగువాడేనమ్మా, మిగతా ఏ భాషల్లోనూ ఇది లేదు, ఒక తెలుగు భాషలోనే ఉంది చందమామ అనేటువంటి పేరు. ఆత్మీయతలకి నెలవు మన తెలుగు భాష. అటువంటి గొప్పదైనటువంటి తెలుగు భాషలో, అందుకంటే ఆ పదంలోనే చల్లదనం ఉంది. చంద్రుల్లో చల్లదనం ఉన్నట్లుగానే చంద్ర సహోదరి అంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందట. మన జీవితంలో కూడా చల్లని సిరి సంపదలు ఇస్తుంది. సిరి సంపదలు వస్తాయి, డబ్బులు ఉన్నప్పటికీ లోకంలో కొన్ని కష్టతరంగా ఉంటుంటాయి. అలా కాకుండా జీవితంలో చల్లదనం రావాలంటే చంద్ర సహోదరి అనే నామాన్ని ప్రతి వాళ్ళు జపించి చక్కటి చల్లదనాన్ని జీవితంలో కూడా నింపుకునేదరుగాక. గురుగారు, ఋతువులలో శిశిర ఋతువు యొక్క ప్రత్యేకత ఏమిటి? భారతీయ కాలగణనలో ఈ ఋతువులను ఎలా విభజించారు? 19వ తారీఖు నుంచి ఈ మాఘమాసంలో శిశిర ఋతువు ప్రారంభమైంది. ఏమండి, ఈ శిశిర ఋతువు అనేటువంటిది ప్రారంభం ఎవరు చేశారు? అసలు ఈ లోకంలో ఋతువులు అనేటువంటి వాటిని ఎవరు విడగొట్టారు? ఈ కాలాన్ని ఎవరు విడగొట్టారు? ఇది చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. ఎవరు విడగొట్టారు, ఎవరు చెప్పగలరు అని అంటే వేదంలోనే దీనికి జవాబు చెప్పారు. వేదాలకు సంబంధించిన స్మృతుల్లో ఆ వేదంలో చెప్పినటువంటి విషయాలు చెప్పారు మనకి. కాలపురుషుడు భగవద్గీత కాబట్టి ఋతూనాం కుసుమాకరః భగవద్గీతలో చెప్పాడు. ఉపనిషత్తుల సారం భగవద్గీత కాబట్టి ఋతూనాం కుసుమాకరః, ఋతువుల్లో నేను వసంత ఋతువుని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. అంటే అప్పటికే అంటే ఒక 5000 సంవత్సరాల క్రితం భారతం వచ్చిందని ఇప్పటి పరిశోధనల్లో చెబుతూ ఉన్నారు. కాబట్టి అప్పటికే అంటే సనాతనంగా అంతకుముందే ఉంది ఈ మాట. ఋతువులు అనేటువంటి ఒక కాల విభజన అప్పటికే ఉంది. కాబట్టి లోకంలో భగవంతుడే ఈ కాల విభజన చేశాడు. కాలాంతకుడు ఆయనే కాబట్టి, కాలకాలుడు ఆయనే కాబట్టి పరమాత్మ యొక్క విభజనే, పరమాత్మ నోటి నుంచి వెలువడేంటి అపౌరుషేయాలు అంటారు వేదాలను. వేదాలు ఎవరు రాయలేదు, భగవంతుని యొక్క మాటలే వేదాలు. కాబట్టి వేదాలకు సంబంధించినటువంటి పంచమ వేదమైనటువంటి భగవద్గీతలో మనకి స్పష్టంగా కనపడుతోంది కుసుమాకరము అంటే వసంత ఋతువు. వసంత ఋతువు యొక్క ప్రస్తావన వచ్చింది అని అంటే మిగతా ఋతువుల ప్రస్తావన కూడా ఉన్నట్లే కదా. కాబట్టి కాలపురుషుడే అప్పటికే ఈ ఋతువుల విభజన చేశాడు. లోకంలో ఇప్పుడు మన బాగా తెలివి కలిగినటువంటి పంచాంగకర్తలు కానివ్వండి, లోక వ్యవహారం తెలిసినటువంటి వారు కానివ్వండి, కాలంలో కనిపించేటువంటి లక్షణాలని అనుసరించి ఋతువుల యొక్క నామకరణ చేశారు. అంటే అప్పటి పేర్లనే కొంచెం ఆధునీకరించి చేశారు. బాగా చెట్లు చిగురిస్తే వసంతకాలం, ఎండలు బాగా కాస్తే గ్రీష్మకాలం, వర్షాలు కురిస్తే వర్ష ఋతువు. అంటే ఈ నెల చైత్ర వైశాఖములు జ్యేష్ఠాష్టములు ఇలా చెప్పి ఈ 2 నెలలు అని చెప్పి మొత్తం అలా విడగొట్టుకుంటూ వచ్చి ఈ 2 నెలల కాలంలో ఈ ఋతువు ఉంటుందని చెప్పి ఈ రకంగానే ఆనాటి కాల పరిస్థితులు. అందుకే మన తెలుగు వాళ్ళ యొక్క, మన ప్రాచీన జ్యోతిష్కుల యొక్క ఆర్యభట్టు, వరాహమిహిరుడు ఇవి అప్పటి కాలంలో చేసినటువంటి ఋతు విభజన అమ్మ. ఇది కాలంలో వచ్చేటువంటి మార్పులు. శిశిర ఋతువు తెలుగు వాళ్ళకి అర్థం కావటానికి ఆకులు రాలును అని చెప్పి చక్కగా మనం అనువాదం చేసుకున్నాం. కాబట్టి ఈ రకంగా శిశిరము అంటే వాడిపోయేటువంటి కాలం, ప్రకృతి వాడిపోయేటువంటి కాలం, ఆకులు రాల్చేటువంటి కాలం. కాబట్టి దీన్ని శిశిర ఋతువు అంటారు. నిజానికి సంస్కృతంలో పలకాలంటే శిశిర ఋతువు అనకూడదు, తప్పుడు పదం శిశిర్తువు అనాలి. శిశిర తర్వాత రూ కింద తావత్తు పెట్టాలి. శిశిర్తువు మనం పలకటానికి కష్టంగా ఉంది కాబట్టి శిశిర ఋతువు అనుకున్న తప్పేమీ లేదు. వసంత ఋతువు అసంతర్తువు అనాలి. అక్కడ సంధి తప్పనిసరిగా వస్తుంది.
ఆధునిక పరిభాషలో పలకటం కష్టం కాబట్టి ఇప్పుడు ఇలా పలికిన తప్పు లేదు. మొత్తానికి ఈ కాల విభజన చేసిన వాడు లక్షణాలను అనుసరించి ఈ కాలానికి పేరు పెట్టినటువంటి వాడు, నెలలని ఎవరు పెట్టారో, రోజులని ఎవరు పెట్టారో ఆ పరమాత్మే ఈ రకంగా ఋతువులకి నామకరణం చేసినటువంటి వాడు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.